వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు టీడీపీ, జనసేన అసంతృప్తులపైన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గంలో కోఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పరిస్థితులపై ఆరా తీస్తోంది. రెండు పార్టీల పరిస్థితి ఏమిటి, విభేదాలు ఉన్నాయా, ఒక పార్టీకి మరో పార్టీ సహకరించే పరిస్థితి ఉందా అనే విషయాలు తెలుసుకుంటుంది. అంతేకాదు పూర్తి వివరాలు రేపు సమావేశానికి వచ్చి ఇవ్వాలని వైసీపీ పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆదేశిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని లైవ్లో అడిగి తెలుసుకుందాం. శివ, ఇటు జనసేన, టీడీపీల గురించి వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రెండోసారి మొత్తం మీద చూసుకుంటే టీడీపీ, జనసేన కలిసి దాదాపుగా 94 టీడీపీ, 5 జనసేన అభ్యర్థులు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో రేపు వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది. గ్రామ, బూతు, మండల స్థాయి ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి 25 నుంచి 30 మంది నేతలతో రేపు రాష్ట్ర స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి 2000 మంది ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11:30 నుంచి 1 గంట వరకు కూడా ప్రారంభ ఉపన్యాసం ఇస్తారు. రానున్న ఎన్నికల్లో ఇప్పటివరకు మనం చేసిన అభివృద్ధి ఏంటి, రానున్న ఎన్నికల్లో ఏం చేయబోతున్నాం, ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నాం, గెలవటానికి మీరు చేయాల్సిన విధి విధానాలు ఏంటి, సహాయ సహకారాలు ఏంటి కూడా కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా కొద్దిసేపు క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 94తో పాటు 5 జనసేన 99 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులకి ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఏదైతే ఈ 99 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ, జనసేన కలిసి ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాయి, వారి మధ్య వివాదాలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఒకరికొకరు గెలిపించుకునే సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో జనసేన బలం ఎంత, టీడీపీ బలం ఎంత, ఈ బలానికి సంబంధించి ఎవరు సహాయ సహకారాలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి దాదాపుగా 8 అంశాలతో కూడుకున్న ప్రశ్నల పరంపరాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, రీజనల్ కోఆర్డినేటర్లకి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఈరోజు ఉదయం సమాచారం అందినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమాచారం పంపుతూ ఉన్నారు. రేపు ఉదయం మీరు సమావేశానికి వచ్చే సమావేశం నాటికి నియోజకవర్గాల వారీగా కూడా రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమాచారం మొత్తం తీసుకొని రావాలని చెప్పి కూడా పార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు కూడా దీనికి సంబంధించిన అభిప్రాయాలు, వివరాలు సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు ఉదయం వచ్చేటప్పుడు వివరాలను తీసుకురావాలని చెప్తున్నారు. సో ఇప్పటికే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 99 నియోజకవర్గాల్లో వివరాలు తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ వివరాలను జోడీకరించుకొని ఎల్లుండి నుంచి కానీ, ఎల్లుండి నుంచి కానీ మళ్ళీ ఈ 99 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థికి సంబంధించి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా మరొకసారి ఆ 99 నియోజకవర్గాల్లో సర్వే చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. ఆ సర్వేలో భాగంగానే ప్రస్తుతం పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా కొంత డేటా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వారిచ్చిన వివరాలు, డేటా ఆధారంగా కొన్ని అంశాలని మళ్ళీ సర్వేకి సంబంధించి ఏ అంశాలని బేరేజ్ వేసుకోవాలి, ఏ అంశాలతో సర్వే చేయాలి అనే దాన్ని అంచనాకు వచ్చి దాన్ని బేరేజ్ వేసుకొని రానున్న 2-3 రోజులు వైఎస్ఆర్సీపీ మరొకసారి ఆ నియోజకవర్గంలో సర్వే చేయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుని దానిలో భాగంగానే పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఈ రకమైన డేటా కావాలని చెప్పి ఫోన్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే శివ, ఇప్పటికే ఇటు జన సైనికులు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు వీరిరువురు కలిసి పూర్తి స్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ నియోజకవర్గాల్లో పనిచేస్తారా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇటువంటి సమయంలో ఆయా మైనస్ని వైసీపీ ప్లస్ చేసుకోవాలని చూస్తుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో వీరిద్దరి మధ్య సమానమైన లోపం ఉంది, కానీ లేకపోతే జనసేన పోటీ చేసే దగ్గర టీడీపీ నేతలు సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా, అలాగే టీడీపీ పోటీ చేస్తున్న చోట్ల జనసేన సహాయ సహకారాలు అందిస్తున్నాయా లేదా, అక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎవరి బలాబలాలు ఎంత, వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న సామాజిక భౌలిక పరిస్థితులు అంచనా వేసుకొని వైఎస్ఆర్సీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఆ ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగానే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన డేటాను సేకరిస్తూ ఉంది. సేకరించిన తర్వాత తమకు అనుకూలంగా
అంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవటానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేసుకొని రానున్న 2-3 రోజుల్లో సర్వే చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సర్వేలో తమకు అనుకూలంగా మార్చుకొని అక్కడ ఏదైనా మైనస్లు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా రానున్న ఇంకా ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 2 నెలల సమయం ఉంది దాదాపుగా. సో ఈ 2 నెలల సమయంలో ఆ నియోజకవర్గంలో ఉన్న మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ జనసేన కానీ 3 పార్టీలు కూడా నామినేషన్ వేయడానికి చివరి రోజు వరకు కూడా ఈ సర్వేల పరంపర కొనసాగుతూ ఉంది. అభ్యర్థులకు సంబంధించి వ్యతిరేకత వచ్చినా ఓడిపోతారని కొంత సమాచారం ఉన్నా కానీ ఖచ్చితంగా అభ్యర్థులు మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సర్వే ప్రామాణికంగానే 3 పార్టీలు కూడా అభ్యర్థులు ఎంపిక చేస్తూ ఉంది. ఎవరికి వారు టీడీపీ అయినా జనసేన వైసీపీ అయినా 3 పార్టీలు కూడా ఎవరికి వారు ఆ నియోజకవర్గంలో తాము గెలవడానికి కావాల్సిన ప్రణాళికలను రూపకల్పన చేసుకునే దాంట్లో భాగంగా ఉన్నారు. దానిలో భాగంగానే టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వైఎస్ఆర్సీపీ ఆశించిన స్థాయిలో అసమ్మతి ఆగ్రహాలు రాలేదు కాబట్టి సో ఆ నియోజకవర్గం సంబంధించిన నివేదికలు తెప్పించుకోవాలని చెప్పి పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.